కీర్తనలు 3వ అధ్యాయము. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. వెలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టున్నప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరి దవడ ఎముకల మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చును కాక అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కీర్తనలో 3వ అధ్యాయంలో మనల్ని బాధించువారు ఎంతమంది విస్తరించి ఉన్నను, మన మీదికి లేచువారు అనేకులు ఉన్నప్పటికీ కూడా మనకు మన దేవుని వలన రక్షణ ఏమీ కూడా దొరకదని చెప్పువారు ఉన్నప్పటికీ కూడా దేవుడే మనకు కేడముగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడే మనకు అతిశయాస్పదముగా ఉన్నాడు. దేవుడే మన తల ఎత్తు వారుగా ఉన్నారు. మనము దేవునికి మొరపెట్టునప్పుడు తన యొక్క పరిశుద్ధ పర్వతం నుండి మనకి ఉత్తరమిచ్చేటువంటి వారుగా ఉన్నారు. అదేవిధంగా దేవుడే మనకు ఆధారమై ఉన్నాడు. అదేవిధంగా 10,000 మంది దండెత్తి మన మీదికి వచ్చినను మనము భయపడకుండా ఉంటాము. దేవుడే మనల్ని రక్షించువారై ఉంటున్నారు. మన శత్రువుల యొక్క దవడ ఎముకల మీద కొట్టువాడు మన దేవుడై ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా దుష్టుల యొక్క పళ్ళు విరగొట్టువాడు కూడా మన దేవుడై ఉంటున్నాడు. మనల్ని ఆశీర్వదించు దేవుడై ఉంటున్నాడు మన దేవుడు. అంతే మాత్రమే కాకుండా మనకు రక్షణ ఇచ్చేవాడు కూడా మన దేవుడైన యెహోవా అయి ఉంటున్నాడు. కనుక ప్రభు సన్నిధానంలో మనము నిత్యము కూడా దేవుడు మనకు కేడముగాను అతిశయాస్పదముగాను మన తల ఎత్తువాడుగాను ఉన్నాడని నమ్మి దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో నుండి తన పరిశుద్ధ పర్వతము నుండి మనకి ఉత్తరమిస్తాడని నమ్మి దేవుడే మనకు ఆధారమై ఉన్నాడని మనము విశ్వసించి 10,000 మంది మన మీదకి దండెత్తి వచ్చినా కూడా భయపడకుండా ఎప్పుడైతే మనము ఉంటామో దేవుడు అప్పటి మనల్ని ఆశీర్వదించేవారుగా ఉంటున్నారు. దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించేవారు మాత్రమే కాకుండా దేవుని యొక్క రక్షణను మనందరికీ అనుగ్రహించేవారై ఉంటున్నారు. కనుక వాక్యమందు విశ్వాసం ఉంచి నిలకడగా మనమందరం కూడా జీవిద్దాము. దేవుడు మనల్ని రక్షించేటువంటి వారుగా ఉన్నారు. ఆమేన్.